దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. చమురు ధరల పెరుగుదల ప్రభావంతో నిన్న భారీ నష్టాలు చవిచేసిన సూచీలు నేడు ట్రేడింగ్లో కోలుకొనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా కొన్ని ఆంక్షలు తొలగించనున్నట్లు ప్రకటించడం, అలాగే యుద్ధ పరిస్థితుల ముగింపులపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్ సెంటిమెంట్కు బలం చేకూర్చాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలు కూడా పెరిగాయి. దీంతో ఫ్రీ ఓపెనింగ్ సెషన్లో బీఎస్సీ సెన్సెక్స్ సుమారు 800 పాయింట్లు ఎగబాకింది. ఇక ఉదయం 9:38 సమయానికి సెన్సెక్స్ 322 పాయింట్లు లాభంతో 77,888 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 24,119 వద్ద కొనసాగుతుంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93 రూపాయలుగా నమోదైంది. నిఫ్టీ సూచీలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఏవియేషన్ పెయింట్స్ షేర్ల లాభాలలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక అదే సమయంలో ఓఎన్జీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టెక్ మహీంద్రా స్టాక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సోమవారం ఒక్క బ్యారెల్కు $119 వరకు పెరగగా తాజాగా $89 పడిపోయింది. ఇక చమురు ధరలు తగ్గడంతో ఇండిగో, స్పేస్ జెట్ షేర్లు సుమారు 8% మేర పెరిగాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాలలోనే ట్రేడ్ అవుతున్నాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంతా తెలిపారు. పంటల్లో కలుపు మొక్కల నివారణకు విరివిగా ఉపయోగిస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ ప్రాణాలకు ప్రమాదకరంగా మారడంతో దాని విక్రయాలపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇకపై వ్యవసాయ అధికారులు రైతుల పొలాలను పరిశీలించి అవసరమని భావిస్తేనే ఈ మందు కొనుగోలుకు అనుమతిస్తూ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని, దాని ఆధారంగానే పురుగుల మందు దుకాణాలలో విక్రయాలు జరపాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పారాక్వాట్ కలుపు నివారణ మందును కొద్ది పరిమాణంలో తాగిన ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం దెబ్బతిని చికిత్స క్లిష్టమవుతుందని ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పలు సంఘాలు కూడా వినతి పత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖతో సమీక్షలు నిర్వహించింది. పూర్తి నిషేధం సాధ్యం కాదని అధికారులు నివేదించడంతో నియంత్రణ చర్యల కోసం తాజాగా అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పంటల్లో కలుపు మొక్కల నివారణకు విరివిగా ఉపయోగిస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ ప్రాణాలకు ప్రమాదకరంగా మారడంతో దాని విక్రయాలపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇకపై వ్యవసాయ అధికారులు రైతుల పొలాలను పరిశీలించి అవసరమని భావిస్తేనే ఈ మందు కొనుగోలుకు అనుమతిస్తూ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలని, దాని ఆధారంగానే పురుగుల మందు దుకాణాలలో విక్రయాలు జరపాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పారాక్వాట్ కలుపు నివారణ మందును కొద్ది పరిమాణంలో తాగినా ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం దెబ్బతిని చికిత్స క్లిష్టమవుతుందని ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇక పలు సంఘాలు కూడా వినతి పత్రాలు ఇవ్వడంతో ప్రభుత్వం వ్యవసాయ శాఖతో సమీక్షలు నిర్వహించింది. పూర్తి నిషేధం సాధ్యం కాదని అధికారులు నివేదించడంతో నియంత్రణ చర్యల కోసం తాజాగా అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. చమురు ధరలు బగ్గుమంటున్న నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక పర్షియన్ గల్ఫ్లో యుఎస్ మిత్ర దేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు విధించేందుకు సన్నాహాలు చేసినట్లు సమాచారం. ఈ మేరకు అధికార వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక పర్షియన్ గల్ఫ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా మిత్ర దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు సెక్యూరిటీ డ్యూటీ విధించేందుకు ఇరాన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసివేసినట్టు ఆ దేశం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే చమురు ధరలను కూడా తామే నియంత్రిస్తామని తాజాగా ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధంలో ఓటమిని అంగీకరించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్కు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. హార్మోజ్ జలసంధిలో చమురు సరఫరాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఇప్పటి వరకు ఎదుర్కొన్న దానికంటే 20 రెట్లు ఎక్కువగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇక ఆ దేశాన్ని తిరిగి పునర్నిర్మించుకోలేని విధంగా నాశనం చేయగలమని ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ చేశారు. ఇక అయితే అలా జరగాలని తాను కోరుకోవడం లేదని కూడా పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి మీదుగా చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది తాము ఇచ్చే గిఫ్ట్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని జాతీయ రహదారిపై పెద్దరాశి పెద్దమ్మ హోటల్లో తీవ్ర కలకలం రేగింది. ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో హోటల్లో పనిచేస్తున్న ఆదిత్య అనే కార్మికుడు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తోటివారు వెంటనే 108 వాహనంలో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆదిత్య తీసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సారీ గాయ్స్, హ్యాపీగా ఉండండి. మమ్మీ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హ్యాపీగా ఉండు, జాగ్రత్త. ఎవరితో ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. ఇంక నేను లైఫ్లోకి రాను. బాయ్. హ్యాపీగా ఉండండి అంతా. జోక్ అనుకోరు కదా, మీతో జోక్ చేస్తున్నాను అనుకోరు అందరు. పెట్రోలే జోక్ చేయట్లే. సారీ గాయ్స్, హ్యాపీగా ఉండండి. మమ్మీ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హ్యాపీగా ఉండు, జాగ్రత్త. ఎవరితో ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. ఇంక నేను లైఫ్లోకి రాను. బాయ్. హ్యాపీగా ఉండండి అంతా. జోక్ అనుకోరు కదా, మీతో జోక్ చేస్తున్నాను అనుకోరు అందరు. పెట్రోలే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడుకొండలవాడికి జరుగుతున్న అన్యాయంపై పట్టించుకోకపోవడం దుర్మార్గమని వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం కూటమి ప్రభుత్వంపై కాకాని మండిపడ్డారు. పరకామణి దొంగలు కొల్లగొడుతున్న విషయం ఆధారాలతో సహా బయటపడినా నిజ నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారన్నారు. వెంకటేశ్వర స్వామికి కానుకలుగా సమర్పించే బంగారం, వెండి వస్తువులను దర్జాగా చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. వైభవం, పరాభవం ఈరోజు మసకబారేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి వరుస సంఘటనలు చూస్తున్నాం. రాజకీయ వేదికగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకోవడం, శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించడం, దాంతోపాటు రకరకాలైనటువంటి లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది భక్తులను కూడా కలిచివేసేటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో జరిగినటువంటి వరుస సంఘటనలు మనం నెయ్యి విషయంలో చూసాం, ఉన్నటువంటి గోశాల విషయంలో చూసాం. అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలే సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారి రాసలీలను కూడా మనం చూడడం జరిగింది. ఇవి చాలదన్నట్టు ఇప్పుడు మరలా ఏదైతే పరకామణికి సంబంధించినటువంటి దొంగతనం కేసు, చోరీ కేసు, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా దీక్షకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. విశారదన్ మహారాజ్తో పాటు బాధితులతో నిరసనకు దిగిన కవితను అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ తాజాగా హైదరాబాద్కు తరలిస్తున్నారు.
కాగా ఇళ్ల కూల్చివేతల బాధితులను కవిత పరామర్శించారు. ఈ మేరకు బాధితులతో కలిసి నిరసన చేసిన కవితను ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదను మహారాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే కవిత అరెస్టుతో స్థానికంగా ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. I'm not going to tolerate this. प्रोड्यूसर एक This बहुत is not correct way of conducting the house. जो जनजाति क्षेत्र है All of you should cooperate with the chair. 33% जो जनजाति है उनका जो उत्पादित है ये क्वीन पाइनएप्पल है। आपको जानकारी है कि 2018 में 7 जून 2018 में हमारा माननीय देश का राष्ट्रपति हमारा श्री रामनाथ कोविंद द्वारा ये त्रिपुरा क्वीन पाइनएप्पल को स्टेट फूड डिक्लेयर करके और हमारा देश का यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये पाइनएप्पल को जीआई टैग घोषित करके एक विश्व बाजार में ये त्रिपुरा का क्वीन एप्पल को पहचान बनाया। तो मैं प्रधानमंत्री जी को मैं धन्यवाद देना चाहता हूँ। लेकिन इस पाइनएप्पल जो होता है इसके लिए मैं आपके माध्यम से सरकार से अपील करना चाहता हूं। एक पाइनएप्पल पार्क जो फ्रूट पार्क होता है तो वो उसमें जूस हमारा कैनिंग और इनका वैल्यू एडेड जो चीज बनता है वो तैयार करने में सहायता मिलेगी और किसान को सही मूल्य मिलेगा। और त्रिपुरा की एक्सपोर्ट क्वालिटी भी त्रिपुरा में है। मैं एक डेडिकेटेड और कोल्ड स्टोरेज का मांग आपके माध्यम से करता हूं जिससे त्रिपुरा क्वीन एप्पल को एक पहचान मिलेगा। अभी त्रिपुरा की क्वीन पाइनएप्पल सारे विदेश में भी इसका निर्यात होते हैं। हाल ही में आप त्रिपुरा में विजिट किया, चेयरमैन और वाइस चेयरमैन त्रिपुरा में विजिट किया और एक त्रिपुरा को एक मान्यता दिया है। मैं त्रिपुरावासी की ओर से आप दोनों को मैं बहुत बहुत बधाई देता हूं, दोबारा आने का आमंत्रण भी करता हूं। बहुत बहुत धन्यवाद। श्रीमती किरण चौधरी जी, Thank you, 1 sir. minute. चौधरी जी 1 मिनट. Now, leader of the house. सभापति जी, मैं आपके माध्यम से रिकॉर्ड पर यह लाना चाहता हूं कि विपक्ष की मंशा जो मैंने कल भी कही थी वो कहीं भी चर्चा करने की, डिबेट में पार्टिसिपेट करने के लिए और देश की घटना पर या देश के
में चल रही व्यवस्थाओं पर कोई चर्चा करने का इनकी मानसिकता नहीं है, इनका मन नहीं है। अभी इन्होंने चर्चा में आज एक नया इशू लेकर के आए SIR का। हम सब जानते हैं कि इलेक्टोरल रिफॉर्म्स पर मुझे पूरा याद नहीं है, लेकिन 15 से 16 घंटे डिस्कशन हुआ था ऑन इलेक्टोरल रिफॉर्म्स, और इलेक्टोरल रिफॉर्म्स में इन्होंने SIR के बारे में भी पूरी चर्चा की थी। लेकिन जब चर्चा का जवाब देने की बारी आई तो विपक्ष वॉकआउट कर गया था। ये इनका रवैया है। इनको कोई भी प्रजातांत्रिक व्यवस्थाओं में विश्वास नहीं है, डेमोक्रेटिक नॉर्म्स में इनका कोई विश्वास नहीं है। ये सिर्फ जो मैंने कल कहा था कि अव्यवस्था फैलाने में, एनार्की लाने में इनका उद्देश्य है, और डेमोक्रेटिक तरीके से जो पार्लियामेंट्री प्रोसीजर्स के तहत जो डिस्कशन चलती है उसमें अवरोध पैदा करना, यही इनका उद्देश्य है। आज भी उन्होंने यही काम किया है। मैं इसकी सारे हाउस के तरफ से घोर निंदा करता हूं, जिनका कोई भी उद्देश्य डिस्कशन करने का नहीं है, यह अवरोध पैदा करने का है, और यह निंदनीय है। इसे ऑन रिकॉर्ड लाया जाए। नाउ श्रीमती किरण चौधरी जी। Thank you, sir. So I would like to draw the attention of this august House to the alarming issue of unregulated drug pricing in our country. It is deeply concerning, sir, that medicines manufactured at a cost of few paisa or a few rupees per tablet are being sold in the market at prices as high as rupees 30 to rupees 35. Reports indicate that the gap between the printed maximum retail price MRP and the actual procurement cost ranges from 50 to 350 times. This clearly reflects serious distortions in our drug pricing mechanism, sir. While, sir, there is a discussion about mandating doctors to prescribe generic medicines, merely enforcing generic prescriptions will not automatically ensure affordability. Unless there is effective regulation of the printed MRP of generic medicines as well, patients may not receive the intended benefit. The price difference between the branded and generic medicines in some cases extends up to 200 times, which are absolutely unaffordable for the ordinary citizens. The problem here, sir, is particularly acute in critical and high demand categories, weight loss therapies such as tirzepatide, Mounjaro, high cost anti-cancer and cardiovascular drugs, and even commonly used asthma inhalers priced at rupees. చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ట్రోమోకేర్ యూనిట్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కె మురళీమోహన్ పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అపోలో యాజమాన్యంపై నమ్మకంతో ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అధునాతమైన ఎక్విప్మెంట్ తో సూపర్ స్పెషాలిస్ట్ ఈ రోజు ప్రజలకు అందుబాటులో మొట్టమొదటిగా అపోలో యాజమాన్యానికి ధన్యవాదాలు. అలాగే నేను ముందే చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికీ కేవలం ప్రజలు ట్రీట్మెంటే కాదు, హాస్పిటల్కి పోయినప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ మైల్ వరకు సంతోషంగా ఇంటికి చేరే వరకు వాళ్ళకి చికిత్స అందించే విధంలో ఏ విధమైన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గ్రామాల్లో ఉండే ఏరియా హాస్పిటల్స్ నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి జిల్లా హాస్పిటల్స్ వరకు అన్ని సౌకర్యాలు